మీ దగ్గర నుండి ఫలం పొందాలని, మీకు ఫలాలు కలగాలని అలాగ మీకు బోధిస్తుంటే మనమేమో ఎట్లా మారిపోతున్నాం? వాటిని పెడచెవిన పెడుతున్నాం. ఒక చెవుతో విని మరొక చెవుతో విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. దేవుని వాక్యాన్ని గుండెలు పగిలేటట్టు మీకు బోధించేది ఎందుకు? దేవుని మందిరంలో నాటబడి ఉంటారని, దేవుని మందిరంలో స్థిరపడతారని, దేవుని మందిరంలో ఫలం కలిగి బ్రతుకుతారని. కానీ మందిరానికే రాము కొంతమంది. ఈ మధ్యన నేను ఒక అన్నయ్యని అడిగా, మన శనివారం అనుకుంటా, అక్క అక్క ఎందుకు ఎందుకు రాలేదు అక్క, ప్రార్థనకి ఎందుకు రాలేదు అక్క, ఎందుకు రాలేదంటే అట్ట అంటుంది. ఏందక్క, అక్క చెప్పు అక్క, నాకు అర్థం కావట్లేదు, మామిడికాయ మామిడికాయ అంటుంది. మామిడికాయ ఏందక్క, ఏం మాట్లాడుతాం, మైండ్ పోయిందా ఏం, చెప్పక్క సరిగ్గా అంటే మామిడికాయ పచ్చడి పెడతా ఆగిపోయింది తమ్ముడు అంది. ఓరి నీ దొంపద, నిన్ను మామిడికాయ పచ్చడి ఆపేసింది, ప్రార్థనకు రాకుండా మామిడికాయ పచ్చడి ఆపేసింది నిన్ను. ఎంత పని చేసింది తల్లే. దేవుని మందిరంలో ఉండాల్సి నువ్వు మామిడికాయ పచ్చడి పెట్టుకుంటుంటే అట్ట. నిన్ను ఇక్కడ నాటింది ఎందుకు? ఫలం కలిగిద్దని. ఏ రోజు వస్తుందో తెలియదు, ఏ రోజు నీ ఆత్మీయ స్థితికి సరిపడే సమృద్ధిగా నీరు అందుతుందో తెలియదు. దేవుని మందిరానికి క్రమం తప్పకుండా రావాలి. వానొత్తే రాం, ఎండొత్తే రాం, చీకట పడితే రాం, చుట్టాలొత్తే రాం, గేదె పేడేసిన రాం. ఒక అక్క నాకు అట్టాగే చెప్పింది. ఏందక్క ఏంది ప్రార్థనకు రాలేదంటే, మా ఇంటి ముందు టేస్ట్ వెళ్ళింది పేడ అంది. ఏతే ఏమైందక్క, కాలు దాటుకొని రావచ్చుగా, పక్క నుండి రావచ్చుగా అంటే, ఏడయ్యా నేను వచ్చే టయానికి అది వేసింది, దాన్ని చూస్తా ఉండలేను, నాకు ఓసిడి, నీళ్లు కొట్టాలయ్యా అంది. సరే కొట్టి రాపోయినావు అక్క, నీళ్ళు కొట్టి కాస్త తుడిసి రాపోయినావు అంటే, నేను అట్టాగే చేశానయ్యా వద్దామని. ఈ లోపు అన్నయ్య నల్ల కవర్ తీసుకొని వచ్చాడు అంది. ఏముంది ఆ కవర్లో? మాసం వండుకొని దిట్టగా తిని బేవు అని దేవుడు నిద్రపోయిందట. బరీకు తిని ఒక పీకు పీకానయ్యా అంది నాతోటి. ఆమె ఎవరిని పీకుందో తెలియదు. దిట్టగా తిని బేవని చెప్పుకుంటా హ్యాపీగా పడుకుందట. ఆదివారం మందిరం మానేసింది మామిడికాయ పచ్చడి కోసం. దీని కోసం మందిరం మానేయకూడదు మనం. అర్థమవుతుందా? కాస్త జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరాన్ని నిన్ను ఏదే ఆటంకపరుస్తుందో ఒకసారి ఆలోచన చేయి. దేవుని మందిరంలో నువ్వు ఫలించాలి. చాలా మంది పనికి వెళ్ళిపోతారు 500 ఇస్తే చాలు, 500 ఆపేసిందా నిన్ను. దేవుడు వచ్చినప్పుడు, ప్రవ్వా ఈ ఒక్క పూట ఆగరాదు, 1000 రూపాయలు వస్తే చీటీ కట్టుకుంటాను, ఒక పూట ఆగొచ్చు కదా, చీటీ కట్టుకుంటాను ప్రవ్వా. ఏమంటారు దాన్ని? ఏదో అంటారుగా, ఏమంటారన్నా? ఎట్లా పాడతారు అది తెలుసా మీకు? తెలీదా? అబద్ధం ఆడొద్దు, మొన్న తెలీదా? తెలుసు అన్నీ తెలుసు. చెబితే పాస్టర్ గారు ఏమంటాడు అన్న భయం. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్నీ తెలుసు. 500 ఆపేసింది మన మందిరానికి రాకుండా. 5 కోట్ల కలిగిన ఆశీర్వాదాలు నువ్వు పోగొట్టుకున్నావు గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం చెప్పు. ఒక్కరోజు నువ్వు మందిరం మానుకుంటే 5 కోట్ల రూపాయల ఆశీర్వాదాలు నువ్వు పోగొట్టుకున్నట్టే. మీలో ఎవరు కోటేశ్వరుడు సోగాది ఇది అంటే, 1 కోటి రూపాయలు ఎత్తారు పాస్టర్ గారు క్వశ్చన్ ఎత్తే అనకూడదు. ఆశీర్వాదాలు అలాగొస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆశీర్వాదాలు అలాగిస్తాడు దేవుడు. సమృద్ధితో నింపుతాడు దేవుడు. అలాగూ మనకు సహాయం చేయనుగాక. దేవుని మందిరంలో మనం ఎలాగ ఉండాలి? పచ్చగా బ్రతకాలి, ఫలం కలిగి బ్రతకాలి. అలాంటి అనుభవాలు ఉన్నాయా? ఒకసారి ప్రశ్న చేసుకోండి, మిమ్మల్ని మీరే ఒకసారి ప్రశ్నించుకోండి. నేను ఫలం కలిగి ఉన్నానా ప్రభువా? నా దగ్గరికి నువ్వు వస్తే నీకు ఫలాలు అందించే వ్యక్తిగా నేను ఉన్నానా? ఒకసారి ఆలోచన చేసుకోండి. మారు మనసుకు తగినట్లుగా మనం ఫలించకపోతే నరకి వేయబడతామని వాక్యం చెప్తుంది కదా. మరి ఈ ఆలోచన ఎందుకు లేదు? ఏదైనా కడుపు నొప్పి వచ్చినా, కాలు నొప్పి, ఎమ్మటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం తెలుసు. కానీ వాక్యానికి తగినట్లుగా ఫలించకపోతే నువ్వెందుకు వెంటనే ప్రార్థనలో కూర్చోలేకపోతున్నావు? ఒకసారి ఆలోచన చేయి. వెంటనే ఎందుకు మోకరించలేకపోతున్నావు? ప్రభువా నాకు సహాయం చేయండి అయ్యా,
నేను ఎందుకు నా పాత అనుభవాల్లోనే ఇంకా నేను ఎందుకు బ్రతుకుతున్నాను, అలాంటి అనుభవాల్లోనే ఎందుకు నడిపించబడుతూ ఉన్నాను, అలాంటి పరిస్థితులే నాకు ఎందుకు ఎదురవుతూ ఉన్నాయి అని ఒకసారి ఆలోచన చేయండి. మారు మనసుకు తగినట్లుగా ఫలించాలి కదా. ఫలం లేకుండా ఎంతకాలం అట్లాగే మందిరంలో ఉంటావు? నేను పచ్చగా ఉన్నాను, ఇది జాలే, నాకు ఈ అనుభవం చాలే, నేను ఎన్నాళ్ళ నుంచో మందిరానికి వస్తున్నాను, ఈ అనుభవం చాలే అనుకుంటే కుదరదు. ఫలం కావాలి, ముందుకెళ్ళాలి కదా. ఇప్పుడు ఏదన్నా కంపెనీలో మీరు పని చేస్తున్నారు అనుకోండి, ఒక 25 సంవత్సరాలుగా అదే కంపెనీలో అదే జీతానికి పనిచేస్తారా? ఓ 25 సంవత్సరాలుగా అదే కంపెనీలో అదే జీతం, నీకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, మా ముది మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, అదే కంపెనీలో అదే జీతానికి పనిచేస్తారా? కావాలి కదా, అభివృద్ధి కావాలి కదా, అభివృద్ధి కావాలి కదా, పెరగాలి కదా. మనం కూడా కాస్త ఆత్మీయంగా స్థిరపడాలి కదా, ఆర్థికంగా స్థిరపడాలి కదా, అది కోరుకుంటాం కదా అందరం. మరి ఆత్మీయంగా ఫలాలు లేకపోతే నువ్వెందుకు కోరుకోలేకపోతున్నావు? ప్రభు, సహించే అనుభవం నాలో లేదయ్యా, నాకు సహాయం చేయండి అని ఎందుకు మోకరించలేకపోతున్నావు? ప్రేమగా నేను బ్రతకలేకపోతున్నాను, ఒకళ్ళని ఒకలాగా మరొకళ్ళని ఒకలాగా చూస్తున్నానయ్యా, ఎందుకు ఇలాంటి స్థితి నా జీవితంలో కలుగుతుంది అని ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. దేవుని వాక్యం చెప్తుంది మీరు పచ్చగా ఉండాలి, ఫలించే అనుభవంలో ఉండాలి. ఇది వాక్యం చెప్పే మాట. మనమేమో పచ్చగా ఉంటున్నాం కానీ ఫలాలు లేవు. అందరం ఒప్పుకోవాల్సిన మాట. ఫలం కలిగి బ్రతకాలి, ఫలాలు మనలో కావాలి. దేవుడు నీ దగ్గర నుండి ఎదురు చూసేది ఏంటయ్యా అంటే, ఇంకా నేను సజీవుల లెక్కలో ఉంచి మంచి ఆరోగ్యం ఇచ్చి నీకు పని కల్పించి రోజు పని చేసుకోవడానికి మంచి ఆరోగ్యం ఇచ్చింది ఎందుకయ్యా అంటే, దేవుని మందిరంలో బ్రతికి పచ్చగా ఉండి ఫలాలు కలిగి బ్రతుకుతావని. మనమేమో ఇది మర్చిపోయి అసలుది మర్చిపోయి ఉత్తది పట్టుకుంటున్నాం. అర్థమవుతుందా? అసలుది మర్చిపోయాం. అసలుదేంటిది? దేవుని మందిరంలో ఉండాలని, ఫలం కలిగి బ్రతకాలని. ఇది మర్చిపోయాం. ఇది లేదు. పని చేసుకోవాలి, పనికి వెళ్ళాలి, తప్పదు. ఆదివారం పూట వాక్యం చెప్తుంది ఏంటంటే, విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. ఇది కదా వాక్యం చెప్పేది. పాప ఆదివారం చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు. అది తప్పండి, అది తప్పు. ఫలాలు కలిగి బ్రతకాలి అని అంటే క్రమం తప్పకుండా విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. మీ అందరికి మరలా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు వచ్చి నిన్ను పిలిస్తే ఏమని పేరు పెట్టి పిలుస్తాడు అంటే, పచ్చని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టు అని పేరు పెట్టి పిలుస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఫలం కావాలి. లేకపోతే ఈ పగటి వేళ మీరు ప్రార్థన చేసుకోండి, ప్రభా నేను తగినట్టుగా నీకు ఫలించాలయ్యా, మారు మనసుకు తగినట్లుగా నేను ఫలించాలి, నాకు సహాయం చేయండి దేవా అని ప్రార్థన చేసుకోండి. ఒకవేళ ఫలాలు మీ దగ్గర లేకపోతే, మూడో మాట జ్ఞాపకం చేస్తాను. అందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు వినండి. మూడో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట ఏంటిది? యెహోవా వలన నాటబడిన చెట్టు. రెండవ మాట పచ్చని ఒలీవ చెట్టు. చదువుదాం. ఆఖరి మాట కూడా జ్ఞాపకం చేస్తాను. ఈ మాట చెప్పి కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ముందు దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి చెప్పండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం. జాగ్రత్తగా ఈ మాటలు వినండి, మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి అక్క. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. ఈ మాట అండర్లైన్ చేసుకుని, కట్టెదరు. అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. ఈ మాట కూడా అండర్లైన్ చేసుకోండి, బాగు చేయువాడవు, నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరిచేవాడు. ఈ మాట కూడా అండర్లైన్ చేసుకోండి, నీకు పేరు పెట్టబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఇక్కడ 3 విషయాలు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేశారు. ఏమని అంటే, కట్టేవారని, బాగు చేసేవారని, త్రోవలు సిద్ధపరిచేవారా, స్థిరపరిచేవారా? సిద్ధపరిచేవారు. ఈ 3 విషయాలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకసారి స్తోత్రం చెప్పండి దేవునికి. 2 చేతుల పైగా దేవునికి స్తోత్రం చెప్పండి. కట్టేవారని, బాగు చేసేవారని, త్రోవలు సిద్ధపరిచేవారని. ఈ మూడు చాలా జాగ్రత్తగా వినండి. ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా విషయాలు మన చెవిన పడతా ఉంటాయి. చాలా విషయాలు మన చెవిన పడతా ఉంటాయి. ప్రాముఖ్యంగా వినబడే మాట ఏమిటయ్యా అంటే, బాబు మా కుటుంబాలు పాడైపోతున్నాయ్యా, మా ఆత్మీయ స్థితి పాడైపోతుంది, మా పిల్లలు పాడైపోతున్నారు, నా ఆరోగ్యం పాడైపోతుందయ్యా, అన్ని విధాల పతనాదిశకి వెళ్ళిపోతున్నాం అయ్యా, మేము పాడైపోయిన శిథిలాలు లాగా ఎలాగుంటాయో మా కుటుంబ సమస్యలు అలాగ మార్చబడిపోతున్నాయి అయ్యా, అన్ని విధాలుగా మేము పాడైపోతూనే వస్తున్నామయ్యా అని ఇలాంటి మాటలు మీకు వినబడుతూనే ఉంటాయి. ఎక్కడో దగ్గర మా సేవకులుగా మాకు ఎక్కువగా వినబడే మాటలు, మా పిల్లలు పాడైపోతున్నారయ్యా, వాళ్ళ ఆత్మీయ స్థితి పాడైపోతుంది, దేవుణ్ణి తెలుసుకొని దేవుని మందిరంలో కొన్ని సంవత్సరాలు ఉండి కూడా వారు దేవుణ్ణి విడిచిపెట్టి వారి ఆత్మీయ స్థితిని పాడు చేసుకుంటున్నారయ్యా, మా కుటుంబాల్లో కూడా సమాధానం లేక పాడైపోతుంది, మంచి ఆరోగ్యాలు లేక పాడైపోతున్నామయ్యా అని చాలా మాటలు వినబడుతూనే ఉంటాయి. ఇలాంటి మాటలన్నీ నీ చెవిన పడినప్పుడు నువ్వేం చేస్తున్నావు? దేవుడు మనకి ఏం పేరు పెట్టారంటే, కట్టేవారని, బాగు చేసేవారని, త్రోవలు సిద్ధపరిచేవారని కదా మనకు పేరు పెట్టింది ప్రభు. కుటుంబాలు పాడైపోతున్నాయని నీ చెవిన పడినప్పుడు కట్టేవారని నీకు పేరుంది కదా, ఆ పేరుని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలి కదా, మోకరించే అనుభవంలోకి నీవు రావాలి కదా, పాడైపోతున్న వాటిని బాగు చేసే అనుభవంలోకి నువ్వు ఉండాలి కదా, నీకు పేరు బాగు చేసే వాళ్ళని కదా. లోకంలో చాలా అనుభవాలు ఉంటాయి. మనం ఆశీర్వదించబడుతున్నామంటే, మనం బాగుపడుతున్నామంటే చూడలేరు చాలా మంది. ఎవరైనా ఆశీర్వదించబడుతున్నారంటే చూడలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. మన పతనాన్ని కోరుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలాగైనా బ్రతకని, ఎందుకంటే వాళ్ళు దేవుని తెలుసుకొని వాళ్ళు. దేవుని తెలుసుకున్న మనకి ఉన్న పేరేంటంటే బాగు చేసేవాళ్ళని. పిల్లలు పాడైపోతున్నారు, కుటుంబాలు పాడైపోతున్నాయని నీకు వినపడినప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి కదా, నువ్వు మొరపెట్టాలి కదా. ఎంతసేపు మా కుటుంబం బాగుండాలి, మేము బాగుండాలి, ఆర్థికంగా మేము స్థిరపడాలి, మేము అన్ని విషయాల్లో ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, ఇదేనా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని వాక్యం చెప్తుంది కదా. మరి వాళ్ళకు బాధ ఉన్నప్పుడు మనం కూడా ప్రార్థన చేయాలి కదా. చాలా మంది ప్రార్థన చేస్తారు పాపం, చాలా ప్రార్థన అనుభవం కలిగిన వాళ్ళే ఉంటారు. మా చర్చికి ఒక అక్కయ్య వచ్చింది, ప్రార్థన చేసిద్ది, ఎప్పుడు ప్రార్థనలోనే ఉండిద్ది. పాపం మళ్ళీ ఏమంటానికి లేదు, ఎప్పుడు ప్రార్థనలోనే ఉండిద్ది. ఎవరు గేడి తీశారో చెప్పిద్ది, ప్రార్థనలో ఉండే. ప్రార్థన చేసి సాగదు, కళ్ళు మూసుకొని అనిద్ది. అమ్మాయి గేటు తీశారు చూడు, అమ్మాయి ఎవరు, నీకెందుకు ప్రార్థన చేసేదానివి? ప్రార్థన చేస్తానే ఉండిద్ది. 3 ఇజిల్లు వచ్చినాయి అమ్మ, ఆపు, కుక్కరు 3 వచ్చినాయి, పప్పు సిదిరి దాపు, నీకెందుకు ప్రార్థన చేసేది? ఎవరో మాట్లాడుతున్నారు, ఏందమ్మా నేను ప్రార్థనలో ఉంటే కాముగా ఉండలేరా అనిద్ది. ప్రార్థన చేస్తే అవదు, పని తప్పించుకోవటానికి. దొంగ ప్రార్థనలు చేయకూడదు, దొంగ ప్రార్థనలు కాదు. వాళ్ళు బాధలో ఉన్నారని తెలిసినప్పుడు పూర్ణ ఆత్మతో వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళు బాధపడుతున్నారని నీకు తెలిసినప్పుడు వాళ్ళ గురించి విజ్ఞాపన చేయాలి. వాళ్ళు చూస్తున్నారేమో, నేను ప్రార్థన చేయకపోతే ఏమన్నా అనుకుంటారేమో, చూస్తున్నారా ప్రార్థన చేస్తా, అట్ట ప్రార్థన చేయకూడదు. వాళ్ళు చూస్తే ప్రార్థన చేయకూడదు.
నీకు బాధ కలిగింది కాబట్టి, వాళ్ళ గురించి నీకు తెలిసింది కాబట్టి నువ్వేం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. నువ్వు కట్టేదానివి కదా, నువ్వు బాగు చేసేవాడివి కదా, త్రోవలు సిద్ధపరిచేవాడివి కదా, దేవుని మాటలు వాళ్ళకి చెప్పాలి కదా, దేవుని సువార్త వాళ్ళకి తెలియచేయాలి కదా, వాళ్ళకి దేవుని గురించి తెలియదు కదా, దేవుని ప్రేమ ఏంటో వాళ్ళకి తెలియ చెప్పాలి కదా. చాలా మంది యవనస్తులు పాడైపోవటానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ప్రేమ. ఇదే, తల్లిదండ్రుల దగ్గర దొరకట్లేదని, స్నేహితుల దగ్గర దొరకట్లేదని, ఎవరో బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేమను ఎత్తుక్కుంటున్నారు. అట్లా పాడైపోతున్న వాళ్ళకి నువ్వు జ్ఞాపకం చెయ్యాలి కదా, దేవుని ప్రేమ ఇది, దేవుడంటే ఇది, ఆయన సువార్త ఇలాగుంటది అని దేవుని గురించి తెలియచేయాలి కదా. పేరుకు తగ్గినట్లుగా మనం బ్రతకటం అలవాటు చేసుకోవాలి. కుటుంబాలు కట్టేవారిగా, కుటుంబాలను బాగు చేసేవారిగా, ఆత్మీయంగా దేవుని దగ్గరికి చేర్చేవారిగా, వారి కోసం త్రోవలు సిద్ధపరిచేవారిగా, సంఘంలోకి నూతనమైన ఆత్మల్ని సమకూర్చేవారిగా, ఇది మన బాధ్యత. త్రోవని సిద్ధపరచడం అంటే ఏంటి? కాస్త జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని మాటలు ఇతరులకు చెప్పి మందిరానికి తీసుకురావాలి. ఈరోజున చాలా మంది మా ప్రాంతంలో తిరుగుతున్నారు. చాలా మంది ఒక్క వారం రండి, ఒక్క వారం మా మందిరానికి రండి, దేవుడు ఉంటే వాళ్ళే వస్తారు. దేవుడు మన మధ్యలో ఉంటే వాళ్ళే వస్తారు. దేవుని సువార్త నువ్వు చెప్పాలి. మా మందిరానికి రా అని అడుక్కోకూడదు మనం. అర్థమవుతుందా? సువార్తను చెప్పాలి. సువార్తను చెప్పి వాళ్ళని బాగు చేయాలి, కానీ అట్ట చేయకూడదు. బాగాలేదని ఎట్టాగా ఒక పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళారట. చేయబెట్టి 2 వారాల్లో నువ్వు అవుటు, 2 వారాల్లో దెబ్బకి సాస్తావు అని చెప్పాడు ఆయన. చెప్పినాడు ఎట్ట తప్పించుకోవాలా చెప్పాలా? అయ్యా నీకు దండం పెడతా, కాలు కొట్టు, ఎట్ట తప్పించుకో చెప్పు బాబు అని ఏడుతుంటే, మా ఊర్రా మందిరం ఆడకరా, అక్కడ మందిరానికి రా అంటున్నాడు. ఇక్కడ చెప్పరాదు, ఇక్కడ మాట్లాడ్డా దేవుడు, ఇక్కడ మాట్లాడ్డా దేవుడు, ఆడకెళ్తే మాట్లాడతాడా? ఆడుంటేనే దేవుడా? ఈడ దేవుడు కదా, సర్వాంతర్యామి కదా దేవుడు, ఎక్కడైనా ఉండేవాడు కదా దేవుడు. ఎక్కడ 2 3 కూడి ఉంటారో ఆడు ఉండేవాడు కదా. మరి ఆడ మాట్లాడు, ఆడకరా, కమ్మోరా అంటున్నాడంట, ఆడు ఏడుతా మా నాన్న దగ్గరికి వచ్చి, అయ్యగారు నీకు దండం పెడతానయ్యా, నేను 2 రోజుల్లో పోతానంట, అయ్యా నువ్వు నా కోసం గట్టిగా ప్రార్థన చేయి, ఏం చేస్తావో తెలీదు, ఉపాసం ఉండు, సాత్వికం చెబుతా నేను వచ్చే వారం వచ్చి గట్టిగా చెయ్యయ్యా ప్రార్థన అంటాడు. మా నాన్నకు అసలుకే సొగరు. మా ఆయన ఏదో రాత్రి పగలు తిరిగి వాక్యం చెప్పుకొని, ఆడాడికెళ్ళి వాక్యం చెప్పుకొని 4 ఆత్మలు రక్షిద్దామని ఆయన బాధపడి, నువ్వు గట్టిగా చెయ్యయ్యా, ఏం చేస్తావో, అమ్మగారిని కూడా ఉండమని అయ్యా, సంఘం అంతటి చెప్పు, నేను సాత్వికం చెబుతా, వచ్చే నా ప్రాణం బాగా బతుకుంటే నేను సాత్వికం చెబుతానయ్యా. ఏంద్ర నువ్వు చెప్పావు ఉత్త సాత్యం, ఆడేదో బతుకు తెరువు కోసం చెబితే సంఘాలు అట్లా పాడైపోతున్నాయి. ఒకసారి ఆలోచన చేయండి. ఎటు పడితే అటు బాగూడదు. మనమే త్రోవలు సిద్ధపరిచే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనమే సిద్ధపరిచే వారిగా ఉండాలి, స్థిరపరిచే వారిగా ఉండాలి, కట్టే వారిగా ఉండాలి, బాగు చేసే వారిగా ఉండాలి. పడగొట్టే వాళ్ళలాగా ఉండకూడదు. మనల్ని చూస్తే చెప్పాలి, వీళ్ళు వస్తే మా కుటుంబాలు కట్టబడతాయని, వీళ్ళు మా కుటుంబాల్లోకి వస్తే మా కుటుంబాలు బాగుపడతాయని నీ గురించి సాక్ష్యం పొందాలి. వామ్మో ఈడు వద్దురా బాబు, వస్తే సర్వనాశనం అనకూడదు. వీళ్ళు వచ్చారంటే ఆ రోజు ఏదో ఉంది అనుకోకూడదు. ఈరోజు ఎదురొచ్చారు నీకు, అందుకే ఇట్ట జరిగింది అన్న సాక్ష్యం మనం పొందుకోకూడదు. అర్థమవుతుందా? మన కట్టేవారని మనకి పేరు, బాగు చేసేవారని మనకి పేరు. మన పిల్లలు పాడైపోతున్నారు, వారి కోసం ప్రార్థన చేసి వారిని ఆత్మీయంగా కట్టాలి, వారిని ఆత్మీయంగా బాగు చేయాలి, సరి చేయాలి, దేవుని మందిరంలో సమకూర్చాలి.
ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడున్నారు మన పిల్లలు ఇప్పుడు చూస్తే? ఏడున్నారు? నిన్న నిన్న ఉద్దండ్రాయిపాలెం ఆ పరిసర ప్రాంతాల్లో మీటింగ్ అయితే వెళ్తే ఒక తమ్ముడు ఇలా సాక్ష్యం చెప్తున్నాడు. అన్న, ఎప్పుడు సినిమాకి వెళ్ళలేదన్న, ఎప్పుడు వెళ్ళలేదన్న సినిమాకి. నాకు ఎందుకో సినిమా చూడాలనిపించింది అన్న. నా ఫేవరెట్ హీరో, సో ఆడు సినిమా చూడాలనిపించింది. మా ఫ్రెండ్ బండి ఎక్కి వెళ్ళానన్న. వచ్చేవాడు వాడు ఉత్తక రాకుండా వాడు ఫుల్గా వేసుకొని వచ్చాడు బండి మీద. వాడు తాగి వచ్చాడన్న ఫుల్గా. నేను బండి ఎక్కి వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళలేదన్న. మా అమ్మ ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంది నా కోసం. నేను ఎప్పుడు సినిమాకి వెళ్ళలేదు. వాడి కోసం వెళ్ళానన్న, సినిమాకి చూడాలనిపించి వెళ్ళాను. వెళ్ళాడంట, సినిమా చూశాడు, బాగా గంతులు వేసాడంట సినిమా థియేటర్లో. ఆ ఊపు మీద బయటకు వచ్చి, నేను దాల్తా ఈ బండి అన్నాడంట. వాడు తాగిపోతున్నాడు. స్నేహితుడు కదా, మరి కాదని లేక బండి తాళం ఇచ్చాడంట. మరి తాగినోడు మామూలు తోలుతాడా? ఈరోజు ఉత్తోళ్ళే మామూలు తోలట్లా బండి. 8 అంకి ఎత్తన్నారంట. ఉత్తోళ్ళే మామూలు తోలట్లా బండి. అటు బండేసి ఇటు బండేసి నిలబెట్టి కూర్చోబెట్టాడంట. ఆడెవడో కాతాగో మా ఓడి లాంటి వాడు వచ్చి, అరే బండి తోలేవరా బండి, నీలో జమ్మున్నాడు మంచి అన్నాడంట. అనంగానే ఈడేమో తాడి చెట్టు ఎక్కువస్తున్నాడు, గాలి పీల్చుకున్నాడు అంటున్నాడు. మామా ఎక్కువ మామ అన్నాడంట. మళ్ళీ అండి, మామా ఎక్కువ అన్నాడు. ఎవడన్నా పొగిడితే కాస్త మనకి వస్తున్నా మామా అని ఈడు కూడా వెళ్ళాడు. ఎక్కాడంట, బండి ఎక్కి కూర్చున్నాడు. వాడి ఇందాకట్లాగా వంపుదామని మళ్ళీ పక్కకు వంపేతలకే ఆవదన బండి స్కిడ్ అవ్వడం. ఒక 1/2 కిలోమీటర్లు ఆవదన ఈడ్చుకుంటూ వెళ్ళారు. 120 స్పీడ్లో పోతే పారు అట్లా ఈడ్చుకుంటూ పోయాడు. ఈ చెయ్యి ఎడదానికి ఎడదాకా 3 చోట్ల ఇరిగిందంట. 3 చోట్ల ఇరిగింది. ఎప్పుడు బాగాలేదన్న నేను సినిమాకి. పిల్లలు పాడైపోతున్నారు, వారి కోసం మనం ప్రార్థన చేయాలి. పిల్లలు పాడైపోతున్నారు, వాళ్ళ గురించి మనం విజ్ఞాపన చేయాలి. పిల్లలు పాడైపోతున్నారు, వాళ్ళ గురించి మనం మొరపెట్టాలి. మన ఆత్మీయ జీవితం పాడైపోతుంది, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి, ఇదే మానుకోండి. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి వాళ్ళ కోసం. మీకు ఎన్నిసార్లు చెప్పినా అంతే, ఏది జరిగితే నోరు తెచ్చుకుంది ఒక అలవాటు, అది మానుకోండి. ముందు ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి, విజ్ఞాపన చేయాలి. మనకి కట్టేవారని పేరు, బాగు చేసేవారని పేరు, స్థిరపరిచేవారని పేరు, మనకి పేరు తగినట్టుగా బతకాలి. యోబు అని పేరు పెట్టుకొని జోబులు కొడితే ఎట్టుంటది? బాగుంటుందా? ఆడి పేరేమో యోబు, జేబులు కొడితే ఏమన్నా బాగుంటుందా? పేరుకు తగ్గట్టుగా బ్రతకాలి. దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుస్తాడు. ఏమని పేరు పెట్టి పిలుస్తాడు? యెహోవా వలన నాటిన చెట్టు, ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టు. కట్టేవారని, బాగు చేసేవారని, త్రోవలు సిద్ధపరిచేవారని మనకు పేరు. పేరుకు తగినట్లుగా మనం బ్రతకాలి. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. మీకు మరలా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మనం కుటుంబాలు కట్టేవారిగా ఉండాలి, పాడు చేసేవాళ్ళుగా కాదు. దేవుని ఆత్మచేత నింపబడిన మనందరం కూడా కుటుంబాలని కట్టాలి, బాగు చేయాలి. మన కుటుంబాల్లో ఎవరో ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకూడదు. మనమే మన కోసం ప్రయాసపడి, మోకరించి, కన్నీటి ప్రార్థన చేసి మన కుటుంబాలని మనమే బాగు చేసుకోవాలి. దేవుని రాజ్యానికి త్రోవలు సిద్ధపరుచుకోవాలి. దేవుని రాజ్యం చేరే అంత వరకు కూడా మన ఆత్మీయ స్థితి ఇలాగే ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. 3 విషయాలు జ్ఞాపకం చేశాను. భయపడద్దు, పేరు పెట్టి నిన్ను పిలిచాను, నీవు నా సొత్తు. ఏ పేరు పెట్టి పిలుస్తాడు ప్రభు అంటే యెహోవా వలన నాటబడిన చెట్టు అని, ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టు అని, బాగు చేసేవారని, కట్టేవారని, త్రోవలు సిద్ధపరిచేవారని మనకు పేరు. ఈ పేరు పెట్టి ప్రభు మనల్ని పిలవబోతున్నాడు. దేవుని రాజ్యానికి మనం చేరబోతున్నాం. అప్పటి వరకు నమ్మకంగా దేవుని రాజ్యానికి చేరేంత వరకు మంచి ఫలాలు ఫలిస్తూ, దేవుని రాజ్యానికి చేరేంత వరకు దేవుడు నాటిన చెట్టులాగా బ్రతుకుతూ, దేవుని రాజ్యానికి చేరేంత వరకు కుటుంబాలని బాగు చేసేవారిగా, ఆత్మీయంగా మనం స్థిరపడే వాళ్ళుగా, త్రోవలు సిద్ధపరిచేవారిగా బ్రతుకుతూ దేవుని రాజ్యానికి చేరదాం. అలాంటి కృప ప్రభు మనందరికీ కలుగు చేయును గాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, అందరూ కూడా మోకరించండి, అందరూ కూడా మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం 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 స్తోత్రం.